హలో అండి. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న స్లీవ్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు నేను హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకొని అది 7 ఇంచులు పొడవు ఉండేలాగా నార్మల్ హ్యాండ్ ఎలా లైనింగ్ మనం అటాచ్ చేసుకుంటాం అలాగ అటాచ్ చేశాననమాట. ఆ తర్వాత ఇటు సైడు ఈ చివరన, ఆ చివరన హ్యాండ్‌కి 1.5 ఇంచు 1.5 ఇంచు అంటే మనం కుట్టు వేసుకుంటాం కాబట్టి దానికి లేస్ ఏం అవసరం లేదు. అటుపక్క, ఇటుపక్క 1.5 ఇంచు వదిలేసి మిగతా దానికి లేస్ అయితే అటాచ్ చేయాలి. నేను ఈ లేస్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. ₹200 అయితే పడింది. 4.5 మీటర్ అయితే వచ్చిందనమాట. కానీ చాలా బాగా అనిపించింది. అంటే ఒక ₹40 పడినట్టే కదా మీటరు. చాలా గ్రాండ్గా ఉంది లేస్ అయితే. ఇలాంటి హ్యాండ్స్ స్టిచ్ చేయడానికి చాలా లుక్ ఉండిద్ది అనమాట. నేను అందుకని చెప్పేసి వైట్ తీసుకున్నాను. ఇంకా నేవీ బ్లూ అనమాట. పైన ఇంకొక హ్యాండ్ లేయర్ వేయడానికి నేవీ బ్లూ కలర్ అయితే తీసుకున్నాను నేను. ఇది కూడా ఆపట్లో తీసుకున్నాను అనమాట. దీని పొడవు వచ్చేసి నేను ఇప్పుడు 15 ఇంచులు అయితే అంటే నార్మల్గా 15 ఇంచులు క్లాత్ ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు ఎంత కావాలంటే కింద వచ్చేసి 3 ఇంచెస్ అయితే మనం చూడండి 3 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. అలాగే లెంత్ వచ్చేసి 13 ఇంచులు అయితే ఉండాలన్నమాట. నేను 15 ఇంచులు తీసుకున్నాను అని చెప్పాను కదా, దానికి మనకు 13 ఇంచులు అయితే సరిపోయిద్ది. ఎక్స్ట్రా కొంచెం ఉంటే ఏం పర్లేదు. అలాగే అక్కడ పైన లూజ్ వచ్చేసి ఇప్పుడు 7 ఇంచులు ఉండాలన్నమాట. చూడండి 7 ఇంచులు అయితే పెట్టుకొని అక్కడి నుంచి క్రాస్గా అలా డ్రా చేసుకోవాలన్నమాట. డ్రా చేసుకొని అదే ప్రకారంగా నేను ఎలా డ్రా చేసుకున్నానో అలాగనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి అలా కట్ చేసుకోవాలన్నమాట. కొన్ని మెరిసే క్లాత్లు అయితే చాలా బాగుంటాయి ఇలాంటి స్టిచ్ చేయడానికి. హ్యాండ్స్ అలాంటివి నార్మల్ హ్యాండ్ అంటే క్లాత్ని బట్టి హ్యాండ్ డిజైన్ అనేది బాగుంటుంది, చూడడానికి లుక్ అనేది ఉండిద్ది అనమాట. ఇప్పుడు ఒక సైడు చూడండి, ఎక్కువ ఏ సైడ్ అయితే ఉందో ఆ సైడు కింద డబల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. నార్మల్గా ఇదైతే ఫ్రంట్ టు బ్యాక్ ఒకేలాగా ఉంది కాబట్టి ఏం అవసరం లేదు. మీకు చూసుకొని ఫ్రంట్ టు బ్యాక్ చూసుకొని బ్యాక్ సైడు ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అది కూడా ఎక్కువ వెడల్పు ఉండే చోట. ఇంకా ఇప్పుడు చూడండి లేస్ అనమాట. నేనైతే చెప్పాను కదా ఇందాకలా, నేను ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంది కాబట్టి నేను బ్యాక్ సైడ్ అయితే స్టిచ్చింగ్ కనపడకుండా ఉంటుందని చెప్పేసి బ్యాక్ సైడ్ అయితే పెట్టి లేస్ స్టిచ్ చేస్తున్నాను. లేదు మీకు ఒకవేళ ఫ్లవర్స్ ఏమైనా డిజైన్ ఏమైనా వచ్చిందంటే ఫ్రంట్ సైడ్లో పెట్టుకొని లేస్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎంతైతే పట్టిద్దో లేస్ అంత లేస్ అయితే తీసుకొని అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అటాచ్ చేసేసుకొని చూడండి ఇలా చేసుకొని ఎక్స్ట్రా అంటే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అడ్డం వస్తాయని చెప్పేసి అవి కట్ చేశాను అనమాట నేనైతే. ఇప్పుడు రాంగ్ సైడ్లో తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని ఎలాగంటే చూడండి, ఇప్పుడు ఆ లేస్ పైనుంచి లేస్ కింద నుంచి మళ్ళీ వేసారంటే అలాగే ఫోల్డింగ్ పడిపోయిద్ది. లేస్ పైన నుంచి అలాగా ప్లీట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. మొత్తము ప్లీట్స్ అనేవి పెట్టుకొని తర్వాత హ్యాండ్ అనేది దగ్గరగా అంటే కుచ్చులు అనేది చాలా దగ్గరగా పెట్టుకోవాలి. లేదంటే చాలా లూజ్ అయిపోయిద్ది. హ్యాండ్ అనేది చాలా పొడవుగా వచ్చేసిద్ది అనమాట. మెయిన్ అంటే కింద హ్యాండ్ కంటే పైన డిజైన్ హ్యాండ్ అనేది చాలా పొడవు వచ్చేసింది. అప్పుడు లుక్ అనేది ఉండదు అనమాట. చూడండి నేను ఎంత క్లాత్ని అలా కూర్చోపెట్టి ఎంత తక్కువగా చేశానో అలాగా మీరు కూడా దగ్గరగా ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇటువైపు నుంచి కూడా అలాగే, అటువైపు నుంచి ఎలాగైతే మనం ప్లీట్స్ పెట్టామో అదే లెవెల్లో ఒక్కొక్క ప్లీట్స్ లాక్కుంటూ అదే లెవెల్లో ఆ ప్లీట్స్ అనేది ఇటు సైడ్ కూడా పెట్టుకుంటూ రావాలన్నమాట. అలాగే పెట్టుకుంటూ వచ్చామంటే హ్యాండ్ అనేది చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, చాలామంది వేయించుకుంటున్నారు. నేను అందుకని చెప్పేసి కస్టమర్స్ ఎవరైనా అడుగుతారని చెప్పేసి నేను ఒకసారి హ్యాండ్కి స్టిచ్ చేసుకున్నాను. తర్వాత కస్టమర్స్కి స్టిచ్ చేసిద్దాం అలాగే చూపిద్దామని చెప్పేసి ఇలా స్టిచ్ చేశాను అనమాట. చూసారు కదా చాలా ఈజీ. కాకపోతే మీరు తెలియక కష్టం అనుకుంటారనమాట. లేస్ కూడా చాలా గ్రాండ్గా ఉంది. మెయిన్ లేస్ అలాగే మనం తీసుకునే ఫ్యాబ్రిక్ అనమాట. దాని కలర్ కాంబినేషన్ వల్ల చూడడానికి లుక్ అనేది బాగుంటుంది. ఏ హ్యాండ్కి ఇలా వేసినా అది బాగుండదు లుక్. ఏంటంటే నేను మల్టీ కలర్ తీసుకున్నాను కాబట్టి, అలాగే వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి దానికి లుక్ అనేది బాగుందనమాట. ఇలా మీరు ఎంచుకోవాలన్నమాట. దేనికి ఏది బాగుంటుందో సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుండిద్ది. ఇప్పుడు దాన్ని డబల్ ఫోల్డింగ్ చేసేసి సెంటర్కి ఒక టక్స్ పెట్టుకోండి. ఎందుకంటే మన హ్యాండ్కి జాయింట్ చేసుకుంటాం కాబట్టి సెంటర్కి ఒక టక్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి మొత్తం లేయర్ ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఖచ్చితంగా. చాలామంది లైక్ అనేది చేయట్లేదు. ఇప్పుడు చూడండి పైన సెంటర్ నుంచి ఒక 2 ఇంచెస్ పెట్టుకొని అక్కడి నుంచి 3 ఇంచెస్ అనమాట. ఇటు సైడ్ కూడా సెంటర్ నుంచి 2 ఇంచెస్, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 3 ఇంచెస్ అనమాట. అలా పెట్టుకొని ఇప్పుడు ఆ పైన హ్యాండ్ అనేది జాయిన్ చేయాలన్నమాట. మనం ఎక్కడైతే
ఎక్కడైతే లేస్ అటాచ్ చేసామో ఆ లేస్ దగ్గర నుంచి కింద 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి చుట్టూ అలాగే కుట్టుకోవాలి. సెంటర్లో ఒక క్లాత్ మిగిలిందనుకోండి, మీరు మళ్ళీ ప్లేట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు దానికి అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది, చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా, చాలామంది నా వీడియోకి లైక్ అనేది చేయట్లేదు. ఎందుకంటే ఆ లైక్ చేయకపోతే యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే రికమెండేషన్లోకి తీసుకోరనమాట. తీసుకోకుండా నా వీడియోని చాలామందికి రీచ్ అనేది చేయకుండా ఆగిపోతుంది అనమాట అంతవరకు. అందుకని కేవలం మీ దగ్గరే ఉంది. నేను ఇంత కష్టపడి కుట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను కాబట్టి ప్లీజ్ ఒక లైకే కదా, మీరేం డబ్బులేం పెట్టట్లేదు కాబట్టి ఒక లైక్ అడగడంలో తప్పులేదని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ అయితే క్లిక్ చేయండి. చాలామందికి నోటిఫికేషన్ అనేది క్లిక్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది వచ్చింది అనమాట. ఇలాగా చూసారు కదా, ట్రెండీ హ్యాండ్స్ ఎంత బాగున్నాయో, లుక్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు అందరూ ఇవే అడుగుతున్నారు. నాకు 2-3 కస్టమర్స్ అడిగారు. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం నేను నేర్చుకుని లేస్ అనేది తెప్పించి ఫస్ట్ నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇంతే, చాలా ఈజీ అండి. ఎవరైనా కావాలనుకుంటే ఇలా తెచ్చుకొని లేస్లు ఆన్లైన్లో చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయన్నమాట. అన్నీ తెచ్చుకొని ఇలా కస్టమర్స్కి కావాలన్నప్పుడు స్టిచ్ చేసి ఇవ్వండి. చూసారు కదా ఎంత బాగుందో, లుక్ అనేది చాలా బాగుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి.